morning students, welcome to Kartikeya IAS Academy. Welcome for today's session of Hindu editorial analysis on July 22nd, 2021. Let us move into the newspaper. Let us move on to the page number 6. You can see on the down left corner, water as woe. Water as woe. Woe means problem. Woe means problem or burden. Water as a burden. So it is speaking more about the urban floods recently happened in Mumbai. More commonly we have seen in Chennai, and even in Hyderabad. Last year we have seen in Hyderabad. So this article is more about the urban floods, how to deal with it, what are the reasons behind it, so how can we mitigate. That is what water is becoming a problem or a burden to the cities. So Mumbai cannot manage its flooding without a new deal for drainage and housing. So he is telling that Mumbai cannot manage flooding until and unless it deals with the drainage and housing, urban planning. So అర్బన్ ప్లానింగ్ని కానీ డ్రైనేజ్ని కానీ ముందుగా అది సరిపెట్టుకోలేకపోతే ఫ్లడ్స్ అన్నది ఎప్పటికీ ముంబై మేనేజ్ చేయలేకపోతుంది అని చెప్తున్నారండి. సో దిస్ ఈజ్ మోర్ అబౌట్ ద ముంబై ఫ్లడ్స్ అనే కాదు, అర్బన్ ఫ్లడ్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి లైఫ్స్ ఆఫ్ అర్బన్ స్లమ్స్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ని కానీ స్లమ్స్లో ఉన్న వాళ్ళని కానీ ఎలా ఇబ్బంది పెడుతుంది, ఈ మధ్య డెత్ టోల్ కూడా ఉంటుంది. సో let us, before going into the article, let us see the vocab of the article. You can see here parlous means uncertainties, intermittent at regular intervals, torrents means flood, crippling means breakdown, inundation overflow munigipovodam, despair hopelessness, malady sickness disease, ఏదైనా డిసీజ్ కానీ సిక్నెస్ కానీ ఉండడం మ్యాలిటీ. జయపార్టీ మీన్స్ ఎట్ రిస్క్, వీఆర్ ఎట్ రిస్క్. రికరెంట్ మీన్స్ రిపీటెడ్లీ, డూయింగ్ ఎనీథింగ్ రిపీటెడ్లీ. అమార్ఫస్లీ మీన్స్ షేప్లెస్నెస్. షేప్లెస్నెస్ మీన్స్ అనేబుల్ టు ఎస్టిమేట్ ద ఫ్యూచర్ని మనం చూడలేకపోవడం. అన్క్రోచ్డ్, ఇంట్రూడ్ ఆర్ ఎంటర్ ఇంటూ, దేనిలోకైనా ఎంటర్ అయిపోవడం, ఫోర్స్ఫుల్ ఎంట్రీ అనమాట, ఎంటర్ ఇంటూ ఫోర్స్ఫుల్లీ. Deluge means severe floods, impediments, obstructions, addankulu. Hovels means hut. So this is the vocab of the article. Let us see the background of the article. What are urban floods, how it causing, so what all are reasons for the urban floods and how can we mitigate it. So let us see the background of the article. So in the background, what is the urban floods? What are urban flooding? Urban flooding is nothing but flooding of land in constructed settings. So many constructions will happen in the city. So constructed settings ఉన్న land మీద ఫ్లడ్డింగ్ జరుగుతుంది. అంతేకాకుండా ఇన్ డెన్స్లీ పాపులేటెడ్. సో సిటీస్ ఎలా ఉంటాయండి? డెన్స్లీ పాపులేటెడ్, ఇన్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్, దాన్ని అర్బన్ ఫ్లడ్డింగ్ అంటారు. సో జనరల్గా అర్బన్ ఫ్లడ్డింగ్ ఎందుకు అవుతుంది? ఎప్పుడైతే హెవీ రెయిన్ఫాల్ అన్నది డ్రైనేజ్ సిస్టమ్ యొక్క కెపాసిటీని సర్పాస్ చేస్తుందో, డ్రైనేజ్ సిస్టమ్ యొక్క కెపాసిటీని సర్పాస్ చేయడం అంటే ఏంటి? డ్రైనేజ్ సిస్టమ్ కెపాసిటీ అంటే డ్రైనేజ్ సిస్టమ్ యొక్క కెపాసిటీ అన్నది రెయిన్ఫాల్ ఓవర్ఫ్లో చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? డ్రైనేజెస్ ఓవర్ఫ్లో అవుతాయి, దానివల్ల అర్బన్ ఫ్లడ్డింగ్ జరుగుతుంది. ఇది అర్బన్ ఫ్లడ్డింగ్. అయితే జనరల్గా అర్బన్ ఫ్లడ్డింగ్ కారణాలు ఏంటి, కాజెస్ ఏంటో చూద్దాం.
న్యాచురల్ మేడ్ ఉన్నాయండి అండ్ న్యాచురల్ మేడ్ రీజన్స్ ఉన్నాయి అండ్ మ్యాన్ మేడ్ రీజన్స్ ఆర్ ఆల్సో రీజన్. న్యాచురల్ మేడ్ అంటే మనకు తెలిసిన విషయమే, చేంజ్ ఇన్ క్లైమేట్. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది, గ్లోబల్ క్లైమేట్. సో చేంజ్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ వల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్, యూ కెన్ నో ఇట్. సో దానివల్ల చేంజ్ ఇన్ వెదర్ ప్యాటర్న్స్ అవుతున్నాయి. సో వెదర్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. చేంజ్ ఇన్ వెదర్ ప్యాటర్న్స్ లీడింగ్ టు ద హెవీ రెయిన్ఫాల్స్. సో ఇర్రెగ్యులర్ అన్నోటీస్డ్ రెయిన్ఫాల్స్ రావాల్సిన అన్సీజనల్ రెయిన్ఫాల్స్ అని అనమాట. అన్సీజనల్ ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్స్ వస్తున్నాయి. ఎందుకు, దెర్ ఈస్ చేంజ్ ఇన్ ద గ్లోబల్ క్లైమేట్. సో దెర్ ఈస్ చేంజ్ ఇన్ వెదర్ ప్యాటర్న్స్ ఆల్సో లీడింగ్ టు ద హెవీ రెయిన్ఫాల్. ఇది ఒక రీజన్, చేంజ్ ఇన్ గ్లోబల్ క్లైమేట్. ద నెక్స్ట్ రీజన్ ఈజ్ రైజ్ ఇన్ సీ లెవెల్స్. సో రైజ్ ఇన్ సీ లెవెల్స్ అవ్వడం వల్ల ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి ఓవర్ ఫ్లడెడ్ అవుతున్నాయి. దానివల్ల అది సిటీలోకి వచ్చి అర్బన్ ఫ్లడ్డింగ్కి లీడ్ చేస్తుంది. అంతేకాకుండా మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ బికాస్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందండి, అనదర్ రీజన్ ఏంటి, మెల్టింగ్ ఆఫ్ ఐస్ గ్లేషియర్స్. మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అవుతుంది. మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అయితే ఏమవుతుంది, ఇన్ టర్న్ ఇట్ లీడ్స్ టు రైజ్ ఇన్ సీ లెవెల్. మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అయితే రైజ్ ఇన్ సీ లెవెల్ కానీ రివర్ కానీ లేక్స్ లెవెల్స్ కానీ పెరిగిపోతాయి. ఆ సీ లెవెల్స్లో ఫ్లో ఆఫ్ వాటర్ పెరిగిపోతే ఏమవుతుంది, అది అక్కడ ఆ ఫ్లడ్ ప్లెయిన్స్లో ఉన్న సిటీస్లోకి ఫ్లడ్డింగ్ కింద వచ్చేస్తుంది, హెవీ రెయిన్ఫాల్ కింద వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద న్యాచురల్ రీజన్స్. సో ఈ న్యాచురల్ రీజన్స్ అన్నది అవుతుంది, బట్ ఇవి చాలా రేర్గా అవుతున్నాయి. ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ వెరీ రేర్లీ అనమాట. బట్ రేర్లీ అంటే ఈ అర్బన్ ఫ్లడ్డింగ్కి దిస్ మే నాట్ బీ ద బిగ్గెస్ట్ రీజన్, బట్ ద వర్రీసమ్ రీజన్. అంటే దీన్ని మనం ఏమీ చేయలేం, బట్ వర్రీసమ్ రీజన్ ఏంటి, హ్యూమన్ మేడ్ ఆంథ్రపోజెనిక్ రీజన్స్ అన్నవి బాగా మనని వరీ చేస్తున్నాయి. సో వాటిని మనము మిటిగేట్ చేసే అవకాశం మన చేతిలో ఉంది. యాజ్ దే ఆర్ మ్యాన్ మేడ్ వీ కెన్ చేంజ్ ఆల్సో. సో అలా మ్యాన్ మేడ్ ఏముంది, నెంబర్ 1 ఫ్లడ్ ప్లెయిన్స్ ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి, టు ఎంటర్ ఇన్ టు ఫోర్స్ఫుల్లీ. సో ఇక్కడున్న శాండ్ని కానీ ఫ్లడ్ ప్లెయిన్స్లో ఉన్న శాండ్ మైనింగ్ కానీ ఏవైనా చేస్తే, అక్కడ ల్యాండ్ మైనింగ్ కానీ చేస్తే ఏమవుతుంది, శాండ్ మైనింగ్ చేసాం అనుకో ఫ్లడ్ ప్లెయిన్స్లో ఏమవుతుంది, వాటర్ని హోల్డ్ చేసే కెపాసిటీ, సాయిల్ వాటర్ని హోల్డ్ చేస్తుంది కదండి, ఆ వాటర్ని హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోయి ఆ వాటర్ అన్నది ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకు, ఫ్లడ్ ప్లెయిన్స్ దగ్గర శాండ్ మైనింగ్ చేయడం వల్ల. ఇలా ఫ్లడ్ ప్లెయిన్స్ ఎంక్రోచ్మెంట్, మనం చేసే ఆ ఎంక్రోచ్మెంట్ వల్ల అర్బన్ ఫ్లడ్డింగ్ అవుతుంది. అంతేకాకుండా వెట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్. ఇవన్నీ ఏంటండి, వెట్ ల్యాండ్స్ ఏం చేస్తాయి, వెట్ ల్యాండ్స్ అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా ముందు వీడియోలో, వెట్ ల్యాండ్స్ ఏం చేస్తాయి, ద వెట్ ల్యాండ్స్ ఆర్ నథింగ్ బట్ ద సాయిల్ ఇన్ కాంబినేషన్ విత్ వాటర్ని స్ట్రాంగ్గా హోల్డ్ చేసి అలా ఉంచుతుంది. ఇట్ కెన్ బి ఆల్సో యూజ్డ్ యాజ్ అ ఫ్రెష్ వాటర్ సోర్స్. దీన్ని ఫ్రెష్ వాటర్ సోర్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వెట్లాండ్స్ని. సో వెట్లాండ్స్ని మనం నాశనం చేసి దాన్ని ఎంక్రోచ్ చేసి దాన్ని తీసేయడం వల్ల ఏమవుతుంది, ఆ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ వాటర్ తగ్గిపోయి ఓవర్ఫ్లో అయిపోతుంది, వెట్లాండ్స్ ఎంక్రోచ్మెంట్. నెక్స్ట్ ఏంటండి, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. అంటే ఏంటి, ఇరెగ్యులర్గా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఓ సర్టెన్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాం. ఇరెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ వల్ల సర్టెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్. సో అన్సర్టెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుంది, వాటర్ అన్నది ఓవర్ఫ్లో అవుతుంది. అన్సర్టెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండడం డ్రైనేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అదే ప్లాన్డ్ అర్బనైజేషన్ ఉందనుకోండి, ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, దెన్ వీ కెన్ రూట్ అవుట్ ఆ ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ని రూట్ అవుట్ చేయొచ్చు దేని కిందకు. కానీ మనం ఇప్పుడు అది చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. నెక్స్ట్ రీజన్ ఈజ్ ఇంప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్. ఆబ్వియస్లీ అర్బన్ ఫ్లడ్స్ అంటేనే ఇంప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ కెపాసిటీని మించి ఓవర్ఫ్లో అవడాన్నే urban flooding antam. So improper drainage system obviously will become a reason. Why? Because it has to hold the water and root it, but root cheyalekpotundi, roads medki annit medki vachchestundi. And next is a terrain alteration. Em chestunam, recent ga em chestunam, we are dwelling
టెరైన్ ఆల్టరేషన్. హిల్స్ని కానీ ఈ మధ్య మీరు సిటీస్లో చూసినట్టయితే హిల్స్ని కానీ లేదా ఫారెస్ట్ని కానీ డ్వెల్ చేసుకుంటూ ఏం చేస్తున్నాం, డిఫారెస్ట్రేషన్ చేస్తున్నాము. సో డిఫారెస్ట్రేషన్ చేస్తే ఎందుకు అర్బన్ ఫ్లడ్స్ వస్తాయి? డిఫారెస్టేషన్, యూ ఆల్రెడీ నో దట్ ట్రీస్ ఏం చేస్తాయి, త్రూ దేర్ రూట్స్ దే హోల్డ్ ద వాటర్. సో రూట్స్ ద్వారా సాయిల్ని పట్టుకొని సాయిల్ ద్వారా వాటర్ని పట్టుకునే అంటే క్యాప్చర్ చేసే అంత శక్తి ట్రీస్కి ఉంటుంది. సో ట్రీస్ కెన్ ఆల్సో స్టాప్ ద ఫ్లో ఆఫ్ వాటర్. సో ఆ స్పీడ్ని కానీ ఆ స్ట్రీమ్ని కానీ తగ్గించే శక్తి ట్రీస్కి ఉంటుంది. సో మనం డిఫారెస్ట్రేషన్ చేయడం వల్ల ట్రీస్ అన్నిటినీ కట్ చేసడం వల్ల ఏమవుతుంది, బికాస్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్ సో సాయిల్ ఈజ్ లూజింగ్ ఇట్స్ కెపాసిటీ టు హోల్డ్ ద వాటర్. దానికి ఏమైపోతుంది, అక్కడ సాయిల్ ఎరోజన్ అవుతుంది. డిఫారెస్ట్రేషన్ వల్ల సాయిల్ ఎరోజన్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ టెరైన్ ఆల్టరేషన్. అంతేకాకుండా ఈ మధ్య మనం హిల్స్ని కూడా కొట్టేస్తున్నాం. హిల్స్ని కొట్టేసి అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తున్నాం. సో హెవీ కన్స్ట్రక్షన్ వర్క్స్ అవ్వడం వల్ల ల్యాండ్ మైనింగ్ ఒకటి చేస్తున్నాం. టెరైన్ని ఆల్టర్ చేయడానికి ల్యాండ్ మైనింగ్ ఒకటి చేస్తున్నాం, కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం. సో ఇవన్నీ దేనికి లీడ్ చేస్తున్నాయండి, హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ల్యాండ్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ల్యాండ్ అన్నది వీటన్నిటి వల్ల తగ్గిపోతుంది. దానివల్ల ఓవర్ ఫ్లడ్డింగ్ జరుగుతుంది. నెక్స్ట్ రీజన్ ఈజ్ ఆన్ రోడ్ వెహికల్ పార్కింగ్. సో వెహికల్స్ అన్నది ప్లేస్ లేక రోడ్డు మీద పార్క్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కడికక్కడే రెయిన్ వాటర్ అన్నది బ్లాక్ అయిపోతుంది. హెవీ రెయిన్స్ వచ్చేటప్పుడు ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బ్లాకెడ్ క్రియేట్ అవ్వడం వల్ల అక్కడ వాటర్ యొక్క ఫ్లో పెరిగిపోతుంది. సో ఆన్ రోడ్ వెహికల్ పార్కింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ ద మేజర్ రీజన్ ఈజ్ ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్. సో మన ఇంప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నాం కదా. సో డ్రైనేజ్ సిస్టమ్ యొక్క కెపాసిటీ తగ్గిపోవడం వల్ల అర్బన్ ఫ్లడ్డింగ్ వస్తుంది. సో ఆ డ్రైనేజ్ సిస్టమ్ యొక్క కెపాసిటీ ఎందుకు తగ్గిపోతుంది, ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్. మనం ఏం చేస్తున్నాము, ప్లాస్టిక్ వేస్ట్ కానీ నార్మల్ వేస్ట్ని కానీ తీసుకెళ్ళి డ్రైనేజెస్లో వేస్తున్నాం. సో దే ఆర్ క్రియేటింగ్ బ్లాకెడ్స్. సో అవి ఏం చేస్తున్నాయి, ప్లాస్టిక్ వేస్ట్ అన్నది బ్లాకెడ్ క్రియేట్ చేస్తుంది. They are creating blockade because of which carrying capacity of drainage అన్నది తగ్గిపోతుంది. దానివల్ల డ్రైనేజెస్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఓవర్ఫ్లో అవుతుంది. ఇంప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేయకపోవడం ఒక ప్రాబ్లం అయితే, డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్గా మేనేజ్ చేయలేక ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయక దానిలో బ్లాకెట్స్ ఉండడం ఇంకొక ప్రాబ్లం అవుతుంది అర్బన్ ఫ్లడ్డింగ్కి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ impermeable roofs, paves and roads. సో రోడ్స్ ఎలా ఉన్నాయండి, వాటర్ హెవీ రెయిన్ఫాల్ అయ్యేటప్పుడు రెయిన్ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉన్నాయా, లేవు, ఇంపర్మియబుల్గా ఉన్నాయి. సో వాటర్ ఏమవుతుంది, ఫ్లో అవుతుంది రేదర్ దాన్ గెటింగ్ అబ్జార్బ్డ్. సో ఆ వాటర్ అబ్జార్బ్ అవ్వాల్సింది కాస్త ఏమవుతుంది, మన రూఫ్స్ మీద కానీ పేవ్స్ మీద కానీ రోడ్స్ మీద కానీ ఏమవుతుంది, అది ఫ్లో అయిపోతుంది, ల్యాండ్ మీదకి ఫ్లో అవుతుంది. అలా ఫ్లో అవుతూ బ్లాక్ అయ్యి వాటర్ అలాగా అక్యుములేట్ అయిపోయి ఫ్లడ్డింగ్ వచ్చేస్తుంది. సో ఇదంతా ఒక రీజన్. అంటే ద మోస్ట్ ప్రామినెంట్ ఫినామినన్ ఈజ్ అర్బన్ ఐలాండ్ ఎఫెక్ట్. వాట్ ఈస్ దిస్ అర్బన్ ఐలాండ్ ఎఫెక్ట్? అర్బన్ ఐలాండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, తార్ కన్స్ట్రక్షన్స్, హెవీ రోడ్ కన్స్ట్రక్షన్స్. సో మన రోడ్స్ ఎలా ఉన్నాయండి, బ్లాక్గా తార్ కన్స్ట్రక్టెడ్ అయి ఉంటాయి కదా, ఎక్కడ చూసినా అక్కడ రోడ్సే కదా ఉంటాయి, తార్ రోడ్స్. బికాస్ ఆఫ్ దీస్ రోడ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో యాజ్ ఇట్ ఈస్ బ్లాక్ ఇట్ విల్ అబ్జార్బ్ ద సన్ రేస్. సో బ్లాక్ కలర్లో రోడ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ రోడ్స్ అన్నవి సన్లైట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సన్లైట్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఇది అబ్జార్బ్ చేసుకొని ఇక్కడ అట్మాస్ఫియర్ అన్నది వేడెక్కించేస్తుంది. సో ఏం చేస్తుంది, టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. అబ్జార్బ్ సన్లైట్ అండ్ టెంపరేచర్స్ ఇంక్రీజెస్ ఇన్ సరౌండింగ్స్. సో ఆ సరౌండింగ్ టెంపరేచర్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ ఐలాండ్, హీట్ ఐలాండ్, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ అర్బన్ హీట్ ఐలాండ్. ఇది హీట్ ఐలాండ్గా యాక్ట్ చేసి
ఇక్కడ టెంపరేచర్ పెరగడం వల్ల, గ్లోబల్ వార్మింగ్ అవడం వల్ల అక్కడ రెయిన్స్ పడుతున్నాయి. సో అది కూడా ఎలాంటి రెయిన్స్ పడుతున్నాయి? ఫ్లాష్ ఫ్లడ్స్. దిస్ ఈజ్ లీడింగ్ టు ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బర్స్ట్. అంతేకాకుండా క్లౌడ్ బర్స్ట్. సో క్లౌడ్ బర్స్ట్ కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ అవడానికి కారణం ఏంటండి? ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ క్లౌడ్ బర్స్ట్ కానీ అవడానికి కారణం ఏంటి? అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. అంటే ఏంటి? మన రోడ్స్ కానీ పేవ్మెంట్స్ కానీ బ్లాక్ తార్తో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? దే అబ్జార్బ్ సన్లైట్, మోర్ సన్లైట్, మోర్ సన్లైట్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ వచ్చి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. క్లౌడ్ ఫార్మేషన్ జరిగి అక్కడే క్లౌడ్ బరస్ట్ అయిపోతుంది. క్లౌడ్ బరస్ట్ కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ వస్తున్నాయి, దీనివల్ల వస్తున్నాయి. దిస్ ఈజ్ ఆల్సో లీడింగ్ టు ద అర్బన్ ఫ్లడింగ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద అర్బన్ ఫ్లడ్. అయితే లెట్ us see the mitigation measures. సో దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. అసలు ఎలా నష్టం జరుగుతుంది అన్నది ఆర్టికల్లో చూద్దాం. బట్ బిఫోర్ దాట్ మిటిగేషన్ చూద్దాం. జనరల్గా ఎన్డిఎంఏ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ ఎన్డిఎంఏ హెస్ స్టార్టెడ్ ఏ మేనేజ్మెంట్ ప్లాన్. సో ఎన్డిఎంఏ ఒక మేనేజ్మెంట్ ప్లాన్ని ప్రపోజ్ చేసిందండి. ఆర్టికల్ చదివేటప్పుడు మనకు తెలుస్తుంది, చెప్తాను. ఎన్డిఎంఏ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రపోజ్ చేసింది. అలాంగ్ విత్ ఇట్ సిటీస్ ఆర్ అండర్ స్టేట్స్ మేనేజ్మెంట్. సో స్టేట్ అలాంగ్ విత్ ఎన్డిఎంఏ ఒక కాన్సర్టెడ్ అప్రోచ్కి రావాలి. ఒక కన్సర్టెడ్ అప్రోచ్కి వచ్చి దే హ్యావ్ టు మిటిగేట్ ద అర్బన్ ఫ్లడింగ్. అయితే రీసెంట్గా మనం చూసాము స్పాంజ్ సిటీ మిషన్ అని చెప్పి ఒకటి వచ్చింది. స్పాంజ్ సిటీ మిషన్ అంటే దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ద గ్రౌండ్ ఆఫ్ ద సిటీ ఇన్ ఎ స్పాంజీ వే సో దాట్ ద వాటర్ గెట్స్ అబ్జార్బ్డ్. సో వాటర్ అబ్జార్బ్ అయ్యే విధంగా సిటీస్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అవ్వకుండా గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళి దే కెన్ బి యూజ్డ్ ఫర్ ద వాటర్ సప్లైస్. ఆ వాటర్ సప్లైస్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద స్పాంజ్ సిటీ మిషన్. దిస్ ఈజ్ ద రీసెంట్ టాపిక్ అనమాట. వాటర్ గెట్స్ అబ్జార్బ్డ్. అండ్ ఆఫ్టర్ దాట్ వెట్లాండ్ పాలసీ అని కూడా మొదలుపెట్టారండి. వెట్లాండ్ పాలసీ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వెట్లాండ్స్ కానీ మనం కన్స్ట్రక్ట్ చేస్తే, ఇందాక చెప్పాను కదా, వెట్లాండ్స్ ఏం చేస్తాయి? వాటర్ను హోల్డ్ చేస్తాయి. బయోస్వేల్స్ అంటే ఒక మ్యాన్ హోల్స్లో ఇప్పుడు ఎలా అయితే మ్యాన్ హోల్స్ ఉన్నాయో బయోస్వేల్స్ అంటారు. బయోస్వేల్స్ అలాంగ్ రోడ్ సైడ్. సో రోడ్ సైడ్ మ్యాక్సిమం మనం చూస్తాం కదా, రోడ్ సైడ్ బ్లాక్ అయ్యి వాటర్ అక్యూములేట్ అయిపోతుంది. అలా మనం బయోస్వేల్స్ పెట్టామనుకో ఆ వాటర్ గెట్స్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద గ్రౌండ్ వాటర్. సో బయోస్వేల్స్ కానీ స్పాంజ్ సిటీ మిషన్, వెట్లాండ్ పాలసీ, ఇవి సమ్ ఆఫ్ ద మిటిగేషన్ మెజర్స్ అనమాట. అంతేకాకుండా అథారిటీస్ హ్యావ్ టు కమ్ టుగెదర్. ఎన్డిఎంఏ కానీ సిటీ మేనేజ్మెంట్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ అన్నీ కలిపి ఒక కన్సర్టెడ్ అప్రోచ్కి రావాలి. అర్బన్ ఫ్లడ్డింగ్ని ఎలా మిటిగేట్ చేయాలని ఒక కన్సర్టెడ్ అప్రోచ్కి, ఒక మేనేజ్మెంట్ ప్లాన్కి రావాలి. సో అలా వచ్చి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే ఆబ్వియస్గా దేర్ షుడ్ బి అన్నిటినీ కనెక్ట్ చేయాలి. హృదయ్ స్కీమ్ని కానీ, అమృత్ కానీ, అటల్ మిషన్ ఆఫ్ రీజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్, వీటిలో అర్బన్ ఫ్లడ్డింగ్ని ఎలా మిటిగేట్ చేయాలనే కాన్సెప్ట్ను కూడా ఇంక్లూడ్ చేయాలి ఈ స్కీమ్స్లో. సో దట్ వీల్ గెట్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ టు ద అర్బన్ ప్లానింగ్. సో ఈ స్కీమ్స్లో కూడా మన అర్బన్ ప్లానింగ్ టార్గెట్ చేస్తే ఏం చేస్తుంది? అర్బన్ ఫ్లడ్డింగ్ని హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా దాన్ని మిటిగేట్ చేసే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఆర్టికల్ అర్బన్ ఫ్లడ్డింగ్. సో అర్బన్ ఫ్లడ్డింగ్ గురించి చెప్పాను. సో లెట్ us మూవ్ ఆన్ టు ద ఆర్టికల్, వాట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్. సో ఆర్టికల్ చూసినట్టయితే యూ కెన్ సీ హియర్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ హీ ఈజ్ సేయింగ్ ద ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నారు. The revival of the monsoon has overwhelmed Mumbai and its suburbs once again. So now the monsoon is coming soon. So this monsoon has arrived. ఆ మాన్సూన్ అరైవ్ అయిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఆ ప్రాబ్లం అన్నది మొదటికి వచ్చింది. అర్బన్ ఫ్లడ్డింగ్, ప్యారలైజింగ్ లైఫ్, డిస్టర్బింగ్ డ్రింకింగ్ వాటర్ సప్లైస్, ఎక్స్పోజింగ్ ప్యారలస్ స్టేట్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,
ఇవన్నీ ప్యారలస్ అంటే ఏంటంటే ప్యారలస్ స్టేట్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ప్యారలస్ అంటే ఏంటి, వీక్ ఆర్ uncertain state of infrastructure. It is clear that the volume and duration of monsoonal rain are turning unpredictable. Now the monsoonal rain duration అంటే ఏంటి, irregular rainfall అవుతుందని, దానికి ఏంటి న్యాచురల్ ఎఫెక్ట్ ఉంది కదా, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్. సో దానివల్ల ఏమవుతుంది, ఇర్రెగ్యులర్ రెయిన్స్ వస్తున్నాయి, ఇర్రెగ్యులర్ మాన్సూన్స్ కానీ అన్సీజనల్ మాన్సూన్స్ కానీ వస్తున్నాయి, అన్ప్రెడిక్టబుల్, విత్ క్రిప్లింగ్ ఎఫెక్ట్స్, బ్రేకింగ్ డౌన్, ఇంపాక్ట్స్ ఆన్ సిటీస్ విల్ బికమ్ మోర్ ఫ్రీక్వెంట్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏ వార్మింగ్ క్లైమేట్. సో బికాస్ ఆఫ్ వార్మింగ్ క్లైమేట్ హెవీ టెంపరేచర్స్ చూసాం కదా రీసెంట్ డేస్లో, లాస్ట్ 10 days బిఫోర్ హెవీ టెంపరేచర్స్ ఉన్నాయి. సో ఆ హెవీ టెంపరేచర్స్ బికాస్ ఆఫ్ దట్ వార్మింగ్ ఎఫెక్ట్ వీఆర్ గెటింగ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ ఇంటర్మిటెంట్ torrents and floods. Strengthening that theory, three weather stations in Mumbai recorded a staggering level of rainfall in 1 week from July 13, ranging from, ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తున్నారంటే ముంబై వెదర్ స్టేషన్స్ రికార్డ్ చేసిన రెయిన్ఫాల్ లెవెల్స్ ఇస్తున్నారండి. మహాలక్ష్మి అనే ఏరియాలో 628 mm రెయిన్ఫాల్ పడితే శాంతాక్రూజ్ అనే ఏరియాలో 958.5 mm rainfall padindi, later experiencing a peak, and Santa Cruz is also experienced 234.9 mm on July 18th. ఇది July 13th రికార్డ్ అయిన రెయిన్ఫాల్ అయితే 18th ఈ పీక్ రికార్డ్ అయింది. సో ఇనండేషన్ అంటే ఏంటంటే, ఇనండేషన్ అంటే మునిగిపోవడం, ఓవర్ఫ్లో, హ్యాస్ టేకెన్ ఏ టోల్ ఆఫ్ అట్లీస్ట్ 32 lives, 32 మంది చనిపోయారు, అండ్ ద మెజారిటీ ఆఫ్ విక్టిమ్స్ డైడ్ ఇన్ ల్యాండ్ స్లైడ్స్. సో వన్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ ఈజ్ ల్యాండ్ స్లైడ్స్. సో ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ వల్ల నాట్ ఓన్లీ ఫ్లడ్సే మాత్రమే రావు, కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు, సాయిల్ బాగా లూజన్ అయిపోయి అక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ల్యాండ్ స్లైడ్ ఈజ్ ఆల్సో ద అదర్ ఎఫెక్ట్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్. సో ఇట్ ఆల్సో occurred at that time, and majority of victims died due to landslides and crushed the slum houses at Mahol in చెంబూర్ దగ్గర ల్యాండ్ స్లైడ్ అయ్యిందండి. దీస్ డెత్స్ ఆఫ్ despair recur means repeat almost every year. This urban flooding is become a common phenomenon in cities, soon to be forgotten in fair weather in a city that prides itself on its enterprise and resilience. So rather there every year it is getting repeated, urban flooding is happening, the phenomena is getting repeated every year, but city is not in a position to is not in a position to solve the problem. Rather it is posing itself, its pride in enterprise and resilience. It's posing the city in such a way of economic development, like so many enterprises has come to the cities, and also resilient. It is posing that city is resilient to the urban flooding, which is not. In the second year of the COVID-19 pandemic, the monsoon malady means disease. Monsoon malady poses a double jeopardy. ఏం చేసింది, COVID-19 పాండమిక్ ఇయర్లో COVID-19తో ఆల్రెడీ ఎకనామికల్గా బాధపడితే ఇంకా దాని మీద ఇంకొక ఎఫెక్ట్ ఏంటి, డబుల్ ఎఫెక్ట్ ఏంటి, దే లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ ద మాన్సూన్లో వాళ్ళ లైఫ్స్ లూజ్ అయిపోయారు. సో కోవిడ్ని ఎదుర్కోవాలో మాన్సూన్ని ఎదుర్కోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇట్ హ్యాస్ బీన్ అ డబల్ జియోపార్డీ ఫర్ దెమ్, adding to the economic misery of the vulnerable who live in hovels means huts, in suburban landslide prone locations. Such dire conditions stand in the contrast, so it has a double effect on the poor people, that both COVID-19 effect and the monsoon effect, they have to bear both the COVID-19 effect and monsoon effect. Such dire conditions stand in contrast to Maharashtra's keen desire to keep Mumbai as the country's preeminent financial metropolis. So in ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ముంబై ఈజ్ పోజింగ్ ఫర్ ద ఫైనాన్షియల్, సో ది ట్రయింగ్ టు షో ఇట్ సెల్ఫ్ యాజ్ ద మోస్ట్ ఎమినెంట్ financial metropolis. So it is saying that city is metropolitan, financially most stable metropolitan గా వాళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ కంట్రోల్ చేయకపోతే, ఎన్ని సంవత్సరాలు కంట్రోల్ చేయకపోతే, అంటిల్ అప్పటి వరకు వీ కాల్ ముంబై యాజ్ ఎ పూర్ సిటీ, బికాజ్
సిటీ హ్యాస్ టు ప్రొవైడ్ సేఫ్టీ టు ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, బట్ అది ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో ద లిమిటేషన్స్ ఇన్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు అకామిడేట్, సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ల్యాగ్ అవుతుందండి టు అకామిడేట్ ఇంటెన్స్ మాన్సూన్ అండ్ ఇట్స్ నటోరియస్ ఇనెబిలిటీ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ ఇన్నర్ సిటీ హౌసింగ్ to the less affluent, even the middle class, are making other cities look more attractive. So it is better to call other cities as the more financially stable cities, because as it is unable to హ్యాండిల్ విత్ ద మాన్సూన్ విత్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానికున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో హ్యాండిల్ చేయలేకపోవడం బిగ్గెస్ట్ ప్రాబ్లమ్గా కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇన్ దిస్ పారాగ్రాఫ్ చెన్నైలో కూడా జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారు. సో ఎన్డీఎంఏ ఇవన్నీ కలిపి ఎలా వర్క్ చేయాలో చెప్తున్నారు. సో లెట్ us see. The catastrophic floods in Mumbai and Chennai in 2005 and 2015 respectively resulted in the emergence of management plan. సో ఎప్పుడైతే 2005-2015లో చెన్నై ముంబై ఫ్లడ్స్ అయ్యాయో అప్పుడు ఎన్డీఎంఏ ఒక మేనేజ్మెంట్ ప్లాన్తో వచ్చిందండి. సో లేటర్ ఫస్ట్ డెడికేటెడ్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ మాన్యువల్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఈ రెండు మిటిగేషన్ మెజర్స్, ఒకటి మేనేజ్మెంట్ ప్లాన్, ఇంకోటి స్టామ్ వాటర్ డ్రైనేజ్ మాన్యువల్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఒక మాన్యువల్ రిలీజ్ చేసింది స్టామ్ వాటర్ డ్రైనేజ్ని ఎలా క్రియేట్ చేయాలో. సో అలాంటి ఒక మిటిగేషన్ మెజర్తో వచ్చారు. బట్ సచ్ ఇనిషియేటివ్స్ కెన్ డూ లిటిల్ if states which have both power and responsibility over city affairs do not feel compelled to address the challenges posed by urbanization. సో అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ వల్ల వచ్చిన ఛాలెంజెస్ని స్టేట్స్ కానీ పట్టించుకోకపోతే ఇలాంటి ఎన్ని ఇనిషియేటివ్స్ చేసినా అది వేస్టే అని చెప్తున్నారు. బికాజ్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ సిటీ ఎవరికి ఉంటుందండి? స్టేట్స్కి ఉంటుంది. In fact, Mumbai's inability to manage recurrent floods and needs of the massive slum population was highlighted by a fact-finding committee appointed by the Maharashtra government after the 2005 deluge, will calls to liberate the city's rivers and lakes from various impediments, enable perennial flow in the Mithi river, create fresh holding lakes for excess waters, and rehabilitate those who live in risky locations. So, 2005లో వచ్చిన కమిషన్ ఏం చెప్పింది? సిటీ రివర్స్ అండ్ లేక్స్ వేరియస్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఆ బ్లాక్స్ నుంచి లిబరేట్ చేసి ఆ పెరీనియల్ ఫ్లోని రిలీజ్ చేస్తే దెన్ వీ కెన్ హ్యావ్ సో వాటిని యాజ్ ఇట్ ఈస్ బీన్ బ్లాక్డ్. సో అటువంటి ఆ మితి రివర్ నుంచి రీహాబిలిటేట్ చేసి పీపుల్ని రీహాబిలిటేట్ చేస్తే బెటర్ అని చెప్పి సజెస్ట్ చేసిందండి. బట్ స్టిల్ నౌ వీ did it. Mumbai government చేయలేదు. There is need to clear the air on the follow up to these and other expert recommendations. Experts recommendations ఇస్తున్నారు కానీ there is no action towards the experts recommendations అని చెప్తుంది. So Mumbai's neglect is not unique, though the most big cities are amorphously, shapelessly expanding to the suburbs. So slowly, as a city place is being consumed or exhausted, slowly they are moving on, they are extending towards suburbs వైపు ఎక్స్టెండ్ అవుతూ వెళ్తున్నారు కానీ but they are not caring about the experts recommendations where basic infrastructure including drainage is absent. So they are moving towards suburbs before constructing any drainage system or planned urbanization. సో ప్లాన్డ్ అర్బనైజేషన్కి డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోకుండా కన్స్ట్రక్ట్ చేయకుండా సబర్బ్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి? ఇట్ విల్ కాస్ట్ ద లైఫ్స్ ఆఫ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్, బికాస్ సబర్బ్స్లో ఉండేది ఎక్కువ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కదా. సో ఈ సిటీస్ ఇలా ఎక్స్టెండ్ అవడం వల్ల ఏమవుతుంది? అన్ప్లాన్డ్గా డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్గా పట్టించుకోకుండా ఎక్స్పాండ్ అయితే ఏమవుతుంది? దోస్ పీపుల్ విల్ గెట్ ఎఫెక్టెడ్ బికాజ్ ఆ సబర్బ్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు. అండ్ లేక్స్ అండ్ రివర్స్ ఆర్ సబర్బ్స్లో ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్లో ఏం చేస్తామండి? రివర్స్ అండ్ లేక్స్ని ఎంక్రోజ్ చేస్తున్నాము, వాటి యొక్క ఫ్లోని మారుస్తున్నాము, often with political support. Just such unplanned growth. So అటువంటి unplanned urbanization with no defenses against weather disasters is leaving cities a lot poorer. So డిఫెన్స్ సిస్టమ్ క్రియేట్ డిజాస్టర్స్కి ఎగెనెస్ట్గా డిఫెన్స్ సిస్టమ్ క్రియేట్ చేసుకోకుండా ఈ అన్ప్లాన్డ్ గ్రోత్, ఈ అన్ప్లాన్డ్ ఎక్స్పాన్షన్ టువర్డ్స్ సబర్బ్స్ చేసామంటే స్టిల్ సిటీస్ పూర్గానే ఉంటాయి. ఎందుకు? ఆల్రెడీ సబర్బ్స్లోని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని సిటీస్లో ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే
ఇట్ విల్ లీడ్ టు అ మిజరీ, అంతేగాని నథింగ్ ఎల్స్. సో ఇట్ విల్ బీ అ మిజరీ తప్ప ఇంకేమీ ఉండదు అని చెప్పి ఆర్టికల్ చెప్తున్నారండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అర్బన్ ఫ్లడ్డింగ్. థ్యాంక్ యూ.